తెలంగాణలో కూడా 2 సభలున్నాయండి. శాసనసభ, శాసనమండలి 2 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే సంఖ్య 119. వీటిలో షెడ్యూల్ కులాలు ఎస్సీ వారికి కేటాయించినవి 19, షెడ్యూల్ తెగలు ఎస్టీ వారికి కేటాయించినవి 12, గవర్నర్చే నియమించబడే ఆంగ్లో ఇండియన్ 1. ఎమ్మెల్యేలను ప్రజలే ఎన్నుకుంటారు. శాసనసభ కాలపరిమితి సాధారణంగా 5 సంవత్సరాలు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ ముందే రద్దు చేయవచ్చు. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు పార్లమెంటు 1 సంవత్సర కాలపరిమితి అదనంగా పెంచవచ్చు. రాష్ట్ర శాసనసభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. 2 సమావేశాల మధ్య కాలపరిమితి 6 నెలలకు మించరాదు. చట్టాలు చేయడంలో, విధానాల రూపకల్పనలో ఈ సభ ముఖ్య పాత్ర వహిస్తుంది. శాసనమండలి శాసనసభ సభ్యుల ఎంపిక. తెలంగాణ రాష్ట్రాన్ని 119 నియోజకవర్గాలుగా విభజించి ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తారు. 18 సంవత్సరాలు నిండిన వారికి హక్కు ఉంటుంది. తెలంగాణలో సగటున ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో 1,70,000 ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ నగరం 13 నియోజకవర్గాలుగా విభజించబడి ఉంది. ఏ పార్టీకి చెందకుండా ఎన్నికలలో పోటీ చేయు వారిని స్వతంత్ర అభ్యర్థులని అంటారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాలు దాటి ఉండాలి. ఎలాంటి లాభదాయక పదవి కలిగి ఉండవద్దు. అంటే ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండొద్దన్నమాట. ఎన్నికలో పాల్గొనే రాజకీయ పక్షాలు ఎలక్షన్ మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తాయి. ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటారో వాళ్ళు ఈ మేనిఫెస్టో మేము చేస్తాము అనేసి మేము ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ మేము చేస్తామనేసి పార్టీలు అనౌన్స్మెంట్ చేస్తాయన్నమాట. ఓటర్లకు ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు ఇస్తుంది. ఎన్నికల రోజున పోలింగ్ బూత్ అధికారులు వాటిని పరిశీలించి అనుమతిస్తారు. ముందుగా నిర్ణయించిన రోజు ఓట్లు లెక్కింపు జరిపి గెలిచిన వారిని ప్రకటిస్తారు. ఇప్పుడు ఈవీఎంల గురించి తెలుసుకుందామండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈవీఎం 2 యూనిట్లు ఉంటాయి. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్. ఫస్ట్ కంట్రోల్ యూనిట్లో ఏముంటుందంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉంటుంది. అధికారి ఇందులోని బ్యాలెట్ బటన్ నొక్కగానే బ్యాలెట్ యూనిట్లో వేయుటకు సిద్ధమవుతుంది. బ్యాలెట్ ఓటరు ఇందులో ఎన్నికల్లో పోటీ చేయే అభ్యర్థులతో నచ్చిన వారికి పేరు ఎదురుగా ఉన్న నీలం రంగు బటన్ ద్వారా ఓటు నమోదు చేయబడుతుంది.